రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పి అసాధారణ స్థాయికి చేరడం వల్ల తలెత్తే పరిస్థితిని డయాబెటిస్ లేదా షుగర్ అంటారు. ఇది బయటకు కనిపించని ప్రాణాంతక వ్యాధి. దీన్ని నియంత్రించకపోతే క్రమంగా దాని ప్రభావం పడి శరీరంలోని ప్రధాన అంగాలన్నీ తమ సమర్థతను కోల్పోతాయి. గుండె, మెదడు, కళ్లు, మూత్రపిండాలు, పాదాలు, నాడులు షుగర్ వ్యాధి బారిన పడే ప్రధాన శరీర భాగాలు. దాదాపు 60 రకాల వ్యాధుల సంక్రమణకు డయాబెటిసే ప్రధాన కారణమని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ కు ప్రధాన కారణాలు మారుతున్న జీవన శైలి, స్థూలకాయం. డయాబెటిస్ పై సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి. మానవ శరీరంలోని విసర్జక వ్యవస్థలో కిడ్నీలది అతి ప్రధాన పాత్ర. కిడ్నీలు అనుక్షణం అవిశ్రాంతంగా రక్తాన్ని వడపోస్తూ రక్తంలోని విష, వ్యర్థ, మలిన పదార్థాలని మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. రక్త వడపోత కార్యక్రమంలో అంతరాయం ఏర్పడడాన్ని డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. దీర్ఘకాలికంగా మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుకోకపోవడం మూలంగానే ఎక్కువ శాతం మంది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కి గురవుతున్నారు. అతిమూత్ర విసర్జన, అతిగా ఆకలి, దాహం వేయడం, హఠాత్తుగా బరువు తగ్గడం, అరికాళ్లలో తిమ్మిరి, మంటలు, గాయాలు తొందరగా మానకపోవడం ఇవన్నీ డయాబెటిస్ లక్షణాలు. అయితే ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కొన్ని సమయాల్లో రొటీన్ పరీక్షల వల్ల డయాబెటిస్ బయటపడవచ్చు. డయాబెటిస్ కు చికిత్స: తినే ఆహారం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోవాలి. తీపి పదార్థాలు అతిగా తినకూడదు. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి.